ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకన్స్ యొక్క టైమింగ్స్ ని టీటీడీ వారు చేంజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. భక్తుల అభిప్రాయాల కోసం టీటీడీ కొత్త వాట్సాప్ ఫీడ్బ్యాక్ విధానం. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ఓ కొత్త ఫీడ్బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా సులభంగా తెలియచేయవచ్చు. ఫీడ్బ్యాక్ విధానం. తిరుమల తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన QR కోడ్లను మొబైల్తో స్కాన్ చేస్తే వాట్సాప్లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం, అన్నప్రసాదం, శుభ్రత, కళ్యాణ కట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూ లైన్, గదులు మొదలైనవి ఎంచుకోవాలి. అనంతరం అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ఫార్మాట్ను ఎంచుకోవాలి. సేవా ప్రమాణాన్ని ఉత్తమం, సగటు, మరింత మెరుగుదల అవసరం లేదా బాగాలేదుగా రేట్ చేయాల్సి ఉంటుంది. భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాల పరిమితిలో టైప్ చేయవచ్చు లేదా వీడియోగా అప్లోడ్ చేయవచ్చు. అభిప్రాయం సమర్పించిన వెంటనే మీ అభిప్రాయం విజయవంతంగా నమోదు చేయబడింది, మీ విలువైన ఫీడ్బ్యాక్ కు ధన్యవాదాలు అనే ధృవీకరణ సందేశం వస్తుంది. భక్తుల నుండి అందిన అభిప్రాయాలను టీటీడీ యాజమాన్యం పరిగణలోకి తీసుకుని సేవల ప్రమాణాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. ఇదండి శ్రీవారి భక్తుల నుంచి ఫీడ్బ్యాక్. అంటే భక్తుల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం టీటీడీ వారు కొత్త వాట్సాప్ ఫీడ్బ్యాక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందుకు సంబంధించి QR కోడ్లను తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, పలు ప్రదేశాల్లో టీటీడీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే news.tirumala.org అనే వెబ్సైట్ లో కూడా QR కోడ్ ని టీటీడీ వారు ఇవ్వడం జరిగిందండి. ఈ QR కోడ్ ని మీ మొబైల్ తో స్కాన్ చేశారు అంటే మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కోసం వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వాట్సాప్ లో మీరు దేనికి సంబంధించి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే తిరుమలలో అన్న ప్రసాదమా, పరిశుభ్రత, కళ్యాణ కట్ట, లడ్డూ ప్రసాదమా, లగేజీకి సంబంధించా, లేదా దర్శనం, లేదా అకామిడేషన్, ఇలా మీరు దేనికి సంబంధించి అయితే మీ ఫీడ్బ్యాక్ తెలియజేయాలి అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని టెక్స్ట్ మెసేజ్ లో, అంటే 600 అక్షరాలు మించకుండా టెక్స్ట్ మెసేజ్ లో కావచ్చు లేదా వీడియో రూపంలో కావచ్చు మీ అభిప్రాయాన్ని తెలియచేయవచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మీరు తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చినప్పుడు మీరు కళ్యాణ కట్ట వద్ద కావచ్చు, లడ్డూ ప్రసాదంలో కావచ్చు, లగేజీ, దర్శనం క్యూ లైన్ లో కావచ్చు, అకామిడేషన్ వద్ద కావచ్చు, మీరు ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నా లేదా వాటికి సంబంధించి మీ అభిప్రాయాలు తెలియచేయాలి అనుకుంటే ఈ QR కోడ్ ని స్కాన్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయగలరు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మే 4వ తేదీ ఆదివారం రోజున 83,380 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 27,936 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,35,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా కంపార్ట్మెంట్ లో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ క్యూ లైన్ ద్వారా స్వామివారి ధర్మ దర్శనంకి అనుమతించడం జరిగింది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 7 గంటల తరువాత ఎవరైతే కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే
అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా గంట నుంచి 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసెస్ లో కూడా 2025 జనవరి నెలలో వైకుంఠ ద్వార దర్శనాల ముందు వరకు ఈ 3 ప్లేసెస్ లో ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసేవారండి. అయితే ఆఫ్టర్ వైకుంఠ ద్వార దర్శనాలు అంటే 2025 జనవరి నెలలో వైకుంఠ ద్వార దర్శనాల అనంతరం తిరిగి తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం పునః ప్రారంభించినప్పటి నుంచి ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం టీటీడీ వారు స్టార్ట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడం కారణంగా రాత్రి 9 గంటల నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వాల్సిన ఎస్ఎస్టీ టోకెన్స్ ని ఇంకా ముందుగానే అంటే రాత్రి 8 గంటల నుంచే ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య టైం స్లాటెడ్ ఎస్ఎస్టీ టోకెన్స్ ని నిన్న రాత్రి 9 గంటల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వాల్సి ఉంది. కానీ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చే ఆ 3 కౌంటర్స్ వద్ద కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండడం కారణంగా రాత్రి 9 గంటలు అన్నది ఇంకా ఒక 1 అవర్ ముందుగా అంటే రాత్రి 8 గంటల నుంచే తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం టీటీడీ వారు స్టార్ట్ చేయడం జరిగిందండి. నిన్న రాత్రి 8 గంటల 2 నిమిషాల సమయంలో తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ అనేది ఇదండి. అలాగే ఆ ముందు రోజు అంటే మే 4వ తేదీకి సంబంధించిన టోకెన్స్ అనేవి మే 3వ తేదీన తిరుపతిలో రాత్రి 9 గంటల నుంచి ఇవ్వాల్సి ఉంది. కానీ ఇంకా ఒక 1 అవర్ ముందుగా అంటే మే 3వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇలా రాత్రి 8 గంటల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఎన్ని గంటల వరకు ఈ టోకెన్స్ అవైలబుల్ లో ఉంటాయనే చెప్పలేమండి. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా వీలైనంత వరకు సాయంత్రం 6 గంటల కల్లా తిరుపతికి చేరుకునేలా ప్లాన్ చేసుకున్నారు అంటే మీరు ఆ రోజు ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని ఆ నెక్స్ట్ డే మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇదండి తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రస్తుతం ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇస్తున్నారండి. అయితే ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే భక్తుల వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు అంతమంది కూడా ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో ఉండి ఎవరికి వాళ్ళే ఆ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి. ఒకరికి ఒక ఎస్ఎస్టీ టోకెన్ మాత్రమే ఇస్తారు. అండ్ బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టోకెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం స్టార్టింగ్ లోనే 50వ మెట్టు వద్ద ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 6 గంటల మధ్యలో ఆఫ్లైన్ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అయితే ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో ఆఫ్లైన్ టోకెన్స్ తీసుకుంటారో ఆ భక్తులు కంపల్సరీ ఆ నడక మార్గంలోనే నడిచి వెళ్లి 1250వ మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకోవాలి. అలా టోకెన్ ని స్కాన్ చేయించుకుంటేనే ఆ టోకెన్ అనేది వ్యాలిడ్ అయి మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనంకు అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో కూడా వన్స్ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఆ టోకెన్స్ అందుబాటులో ఉంటాయని చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా భార్గవి గారు, మేడం జూన్ నెలకి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అని అడుగుతున్నారు. జూన్ నెలకి సంబంధించిన శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మే 26వ తారీఖున ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అలాగే నెక్స్ట్ సత్య గారు, నమో వెంకటేశాయ, మేడం గారు మా టీటీడీ ప్రయాణం అనుకోని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. మా 3 రూమ్స్ ఆన్లైన్ లో బుక్ చేసాం. 48 అవర్స్ ముందు క్యాన్సిల్ చేయడం మర్చిపోయాం. మాకు రీఫండ్ అమౌంట్ వస్తుందా రాదా మ్యామ్ అని అడుగుతున్నారు. తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఏదైనా అనుకోని కారణాల చేత మీరు తిరుపతికి కావచ్చు తిరుమలకి కావచ్చు వచ్చి ఆ రూమ్ లోకి చెక్ ఇన్ కాలేని పక్షంలో మీరు ఏ తేదీకైతే ఆ అకామిడేషన్ ని బుక్ చేసుకో ఉంటారో ఆ తేదీ నుంచి 48 అవర్స్ ముందు మీరు ఎప్పుడు అకామిడేషన్ ని క్యాన్సిల్ చేసుకున్నా మీకు టోటల్
టోటల్ అమౌంట్ అనేది రీఫండ్ అవ్వడం జరుగుతుందండి. ఒకవేళ మీరు 48 అవర్స్ ముందు ఆ అకామిడేషన్ ని క్యాన్సిల్ చేసుకోవడం మర్చిపోయారు అనుకోండి, అలాంటప్పుడు మీకు కేవలం కాషన్ డిపాజిట్ అమౌంట్ మాత్రమే రీఫండ్ అవుతుందండి. టోటల్ అమౌంట్ రీఫండ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మే 10వ తేదీకి తిరుమలలో అకామిడేషన్ బుక్ చేసుకున్నారు. అనుకోని కారణాల చేత మీరు తిరుమలకి వచ్చే ప్రయాణం అనేది క్యాన్సిల్ అయింది. అలాంటప్పుడు మీరు మే 10వ తేదీకి బుక్ చేసుకున్న ఆ అకామిడేషన్ ని 2 రోజుల ముందు అంటే మే 7వ తేదీ సాయంత్రం లోపు మీ అకామిడేషన్ కన్నా మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఆ రూమ్ కి సంబంధించిన టోటల్ అమౌంట్ అంటే మీరు ఎంతైతే పే చేశారో ఆ టోటల్ అమౌంట్ మీకు రీఫండ్ అవడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు మే 7వ తేదీ సాయంత్రం లోపు అకామిడేషన్ క్యాన్సిల్ చేసుకోవడం మర్చిపోయారు అనుకోండి, అలాంటప్పుడు మీరు ఏ తేదీకి అయితే అకామిడేషన్ బుక్ చేసుకున్నారంటే మే 10వ తేదీ మీ టైం స్లాట్ దాటిన 24 అవర్స్ తర్వాత కేవలం మీకు కాషన్ డిపాజిట్ అమౌంట్ మాత్రమే మీ అకౌంట్ కి రీఫండ్ అవడం జరుగుతుంది. రూమ్ అమౌంట్ అనేది రీఫండ్ కాదండి. కాబట్టి ఎవరైతే అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారో ఆ భక్తులు మీరు అనుకోని కారణాల చేత మీ ప్రయాణం కన్నా క్యాన్సిల్ అయితే 48 అవర్స్ ముందు అకామిడేషన్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు టోటల్ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. భక్తులు దీనిని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ గంగుల శ్రీనివాస్ గారు SST టైమింగ్ డైలీ ఎప్పుడు ఏమన్నా చేంజెస్ చేశారా మేడం అని అడుగుతున్నారు. అవునండి, తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న SST టోకన్స్ అనేవి ప్రస్తుతం ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి టీటీడీ వారు ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. అయితే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే ఆఫ్లైన్ టోకన్స్ కావచ్చు, ఆ రోజుకు సంబంధించి ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు, ఇంకా ఎన్ని టోకన్స్ అవైలబుల్ లో ఉన్నాయి, ఏ టైమ్స్ లో ఆ టోకన్స్ ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్నాయి, ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ ని కావచ్చు, ఇంకా టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కూడా వీడియోస్ కంటే ముందుగా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ గుంటు కాంచిరెడ్డి గారు VIP బ్రేక్ దర్శనం రద్దు చేశారు కదా, మరి మేము జూలై 5th కి శ్రీవాణి ట్రస్ట్ టికెట్ బుక్ చేశాము, వాటి పరిస్థితి ఏంటి కొంచెం చెప్పండి అని అడుగుతున్నారు. ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు VIP రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను మాత్రమే టీటీడీ వారు క్యాన్సిల్ చేశారండి. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్స్ ని క్యాన్సిల్ చేయలేదు. సో మీరు జూలై 5వ తేదీకి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా VIP బ్రేక్ దర్శనం బుక్ చేసుకున్నారు కాబట్టి మీరు జూలై 5వ తేదీ తిరుమలకి చేరుకొని ఆ టికెట్ పై స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి. అలాగే నెక్స్ట్ జ్యోతి గారు, మ్యామ్ కళ్యాణం టికెట్ 300 రూపీస్ టికెట్స్ బుక్ చేస్తే మనకు ఆ డేట్ కు వెళ్లడం కుదరకపోతే తరువాత ఎన్ని డేస్ వరకు వెళ్ళొచ్చు అని అడుగుతున్నారు. దర్శనం టికెట్స్ ని కానీ సేవా టికెట్స్ ని కానీ మీరు ఏ తేదీకి అయితే బుక్ చేసుకుంటారో పర్టికులర్ ఆ తేదీలో మాత్రమే తిరుమలకి చేరుకొని ఆ టికెట్స్ పై స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంతేకాని ఆ టికెట్స్ ని వేరే తేదీకి పోస్ట్ పోన్ ఆర్ ప్రీపోన్ చేసుకోవడం కానీ క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షన్ లేదు. అండ్ మీకు అమౌంట్ కూడా రీఫండ్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్జిత కళ్యాణోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి, ఏ తేదీకి అయితే మీరు ఆ కళ్యాణోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారు ఆ తేదీకి తిరుమలకు వచ్చి మీరు ఆ కళ్యాణోత్సవం సేవలో పాల్గొన్నా, ఇన్ కేస్ ఆ సేవలో పాల్గొనలేకపోయినా మీరు ఏ తేదీకి అయితే ఆ కళ్యాణోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకో ఉన్నారో ఆ తేదీ నుంచి 180 డేస్ వరకు అంటే ఆ తేదీ నుంచి 180 రోజుల వరకు మళ్ళీ మీరు ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి. అంటే మీ మొబైల్ నెంబర్ తో కావచ్చు, మెయిల్ ఐడితో కావచ్చు, ఆధార్ నెంబర్ తో కావచ్చు, వన్స్ ఒక్కసారి ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకున్నప్పటికీ మీరు ఆ సేవలో పాల్గొన్నా సేవలో పాల్గొనకపోయినా మళ్ళీ మీరు ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 6 నెలల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇకపోతే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కి అయితే 1 మంత్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే మీరు ఏ తేదీకి అయితే ఆ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు ఆ తేదీలో తిరుమలకు వచ్చి ఆ టికెట్స్ ద్వారా మీరు స్వామివారి దర్శనం చేసుకున్నా దర్శనం చేసుకోలేకపోయినా మళ్ళీ మీ మొబైల్ నెంబర్ తో కానీ, మెయిల్ ఐడితో కానీ, ఆధార్ నెంబర్ తో కానీ సేమ్ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. అంటే కంపల్సరీ 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే నెక్స్ట్ హరినారాయణ గారు, శ్రీనివాస హోమం టికెట్స్ బుక్ చేసుకున్నాం, అక్కడ తలనీలాలు ఇవ్వటానికి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా, రూమ్స్ లాకర్స్ ఎక్కడ ఉంటాయి మేడం అని అడుగుతున్నారు. అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నారో ఆ తేదీలో ఉదయం 8 గంటల నుంచి 8:30 లోపు అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేశాక ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య జరిగే ఆ హోమంలో పాల్గొనాలి. హోమం అయిపోయిన తర్వాత మీరు అక్కడి నుంచి తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలో ATC సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని 300 రూపీస్ క్యూ లైన్ లో
స్వామివారి దర్శనంకు అనుమతిస్తారు. అంటే హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు హోమం జరిగే ప్లేస్ లో అంటే అలిపిరి వద్ద తలనీలాలు ఇవ్వడానికి ఎలాంటి ఫెసిలిటీస్ లేవండి. హోమంలో పాల్గొన్న తర్వాత మీరు తిరుమలకి చేరుకొని దర్శనంకి వెళ్లే ముందు తిరుమలలో మీరు తలనీలాలు అనేవి ఇచ్చి ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారి దర్శనంకి వెళ్ళవచ్చు. తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారు. అయితే హోమంలో పాల్గొన్న భక్తులు హోమం అయిపోయి తిరుమలకి చేరుకునే సమయానికి మధ్యాహ్నం 12-1 గంట సమయం అవుతుంది. కాబట్టి మీరు చేరుకున్న సమయానికి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్స్ అందుబాటులో ఉండే అవకాశాలు అయితే చాలా తక్కువ అండి. అలాంటప్పుడు తిరుమల కొండపై మొత్తం 4 ప్రదేశాల్లో లాకర్స్ అనేవి ఇస్తారు. 1 మాధవ నిలయం అంటే PAC 2, 2 పద్మనాభ నిలయం అంటే PAC 5, 3 యాత్రి సదన్ అంటే PAC 1, 4 యాత్రి సదన్ 3 అంటే PAC 3. తిరుమల కొండపై ఈ 4 ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి. అలాగే తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అందుబాటులో ఉంటాయి. ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్ అందుబాటులో ఉంటాయి. సో భక్తులు తిరుమల కొండపై ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు. అలాగే నెక్స్ట్ సఖీ గారు ఆగస్టు మంత్ టికెట్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మేడం అని అడుగుతున్నారు. ఆగస్టు మంత్ కు సంబంధించిన అన్ని రకాల టికెట్స్ అంటే లక్కిడిప్ ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, 500 రూపీస్ దర్శనం టికెట్స్, అంగ ప్రేక్షణం, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, తిరుమల తిరుపతి అకామిడేషన్ 300 రూపీస్ టికెట్స్, ఇలా ఆగస్టు నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఈ మంత్ అంటే మే 19వ తేదీ నుంచి 1 by 1 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఆ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా ముందుగా మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.